ఈ మధ్య బొత్తిగా అమ్మాయిలకు ఫస్ట్ భయం లేకుండా అయింది, జీవితం మీద అవగాహన లేకుండా ఉంది. ఇప్పుడు అనవసరంగా ఒకరి మీద నిందేసేటప్పుడు అసలు ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా పక్కన. ఇప్పుడు బ్యాడ్ టచ్కి గుడ్ టచ్కి అమ్మాయికి తేడా తెలియకుండా పోతుందా? అబ్బాయిల మీద అలాగనే వేసి అంకుల మీద అలాగనే వేస్తే మరి ఇంక వాళ్ళు ఎక్కడా? వాళ్ళకి మాత్రం సమాజంలో తిరిగే హక్కు లేదా? మరి అసలు ఎవరు తలకుండా ఉండాలని అంటే ఏరే సపరేట్ కారు కట్టుకొని పోవాలి అలాంటి వాళ్ళు. ఇట్లా టచ్ అయినా ఇట్లా తలిగిన కేసులు ఇంక వీళ్ళ కోసమేనా చట్టాలు ఉంది? ఎట్టటి వాళ్ళ కోసమేనా? అసలు నిజంగా జరిగిన వాళ్ళు అన్యాయమైన వాళ్ళు రావట్లేదుగా బయటికి. ఇప్పుడు బస్సులో పోయినసారి ఒకసారి నేను సెల్లులో చూసిన ఒక ఎదవా జిప్పు తీసి అసభ్యంగా చేసిండు, అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వాళ్ళు రాలేదుగా బయటికి. ఏం జరిగింది అన్యాయం? ఏం వల్ల పాపం వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందిగా. ఒక లేడీస్కి ఆమెకి భర్త లేకుండా పోయిండు, పాపం వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కొడుకు లేకుండా పోయిండు, పిల్లలకు తండ్రి లేకుండా పోయిండు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు సాకాలా? ఇట్టాటి అమ్మాయిలు ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించాలా. ఇవాళ రోజున అందరూ ఏదో వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటాలు, ఒకటికి 2 సార్లు ఆలోచించకుండా వాళ్ళ జీవితాలు ఆగమైపోయింది కాక ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా ఆగం చేస్తారు ఇట్టాటి అమ్మాయిలే. ఇట్లాంటి వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసే యువకులకి అలాంటి వాటి మీద ఫేమస్ అవుదామని అప్లోడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? దయచేసి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఇట్లా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళు వైరల్ కావాలనుకొని వాళ్ళు సంపాదించుకొని ఇంకా సంపాదన సాలక యామోహం ఎక్కువ ఉంటే వాళ్ళు సపరేట్గా చేసుకోవాలి. అప్పుడు సమాజం ఇంటికి రావద్దు. వాళ్ళు ఎవరైనా కానీ సూర్య లాంటి గారైనా కానీ ఇప్పుడు ఈ కేరళ అమ్మాయి లాంటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఆ ఆలోచన ఉండే వాళ్ళ వరకు నేను చెబుతున్నా. ఇది తప్పు అని కేసేస్తే చేసేది ఏమి లేదు ఆడ. అమ్మాయిని అయితే అరెస్ట్ చేసి అదే కదా నేను ఇంకో సబ్జెక్ట్ కూడా చెబుతున్నా. దీని గురించే కదా మన రేణుదేశాయ్ గారు మాట్లాడింది మన కుక్కలాట పెట్టుకొని. సమాజం నిన్ను జరుగుతున్నాయి, మరి దీని గురించి 100 మంది ఇప్పుడు పోరాడాలి. ఇప్పుడు నిజమైన మగవాడు ఆయన చచ్చిపోయింది కేరళలో. ఆయన ఏ తప్పు చేయలే, ఏం అల్లరి వల్ల ఆయన చచ్చిపోయింది, ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఇట్లాంటి చూసినప్పుడు స్పందించి అందరూ పోరాడరా? చైతన్యం రాదా? పెట్టిన మాట్లాడిన వాళ్ళ మీద నిందలా? మరి అట్లయితే ధర్మం మాట్లాడేది ఎవరు చెప్పు? నిజం మాట్లాడతానికి భయపడతారు కదా. కేరళలో కూడా ఆమె బస్సులోకి ఎక్కింది, పబ్లిక్ బస్సులోకి. ఇప్పుడు బస్ అన్నాక అందరం ఎక్కుతాం కలిసి పబ్లిక్ బస్సులో. అనుకోకుండా తలుగుతాయి, తలగకుండా ఏమి ఉండదు. అంత మాత్రం చేత మగవాడు చెడువాడు అయిపోతాడా? వాడు మోహంతో మనిషి మీద ఎగబడ్డట్టేనా? ఎందుకో మగ జాతిని మరి పురుగుల్లా చూసినప్పుడు ఇంకా అట్లా చెట్టాటి వాళ్ళ వరకు మగవాళ్ళు అమ్మట ఉండొద్దు. వీళ్ళు వేరే పెట్టుకోవాలి. పోయి అమ్మాయి వీడియో తీస్తూ కూడా నవ్వుతూ తీసుకుంటుంది. సృష్టికి విరుద్ధమైన మాటలు మాట్లాడొద్దండి. ఆడ మనిషికి ఎప్పుడైనా సరే పెళ్ళైనాక భర్త అంట, భర్త పోతే కొడుకు అంట, కొడుకు పోతే తోడబుట్టిన అన్న అంట. ఎక్కడైనా మా చుట్టూ కవిశంలో మగవాడే కదా ఉంది. మగవాళ్ళని ఎందుకు నిందించేది? ఆయన అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరకో లేకపోతే అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూడా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ గా చనిపోయాడు. మరి నిజానికి వాళ్ళు అంతే చచ్చిపోతారు. సిగ్గులేని వాళ్ళే జీవితాంతం బతికేది. 10 ఏళ్ళు బతికే కానీ నంది 4 ఏళ్ళు బతికినా నయమే కదా. ఎందుకు 10 ఏళ్ళు బతికి సమాజం బస్టు పట్టడానికి? నంది 4 ఏళ్ళు బతికి సచ్చినా బాధ లేదనమాట. అది శిరస్థాయిగా ఉంటుంది. మనిషి జలం ఎత్తిన వాళ్ళకి ఇదే. ఇంతకాడికి ఏం చెబుతాం? అట్లాంటి వీడియోలు తీసుకొని ఫేమస్ అవుదామని ట్రై చేసే టోలకి ఏం చెప్తారు ఫైనల్గా? దయచేసి అట్టాటి వీడియోలు తీసేటప్పుడు ఇట్టాటి వాళ్ళని అందరూ చుట్టూ వాళ్ళందరూ స్పందించాలా. మీకోసం మేము ఒక్కలం మాట్లాడితే మేము ఒక్కలమే రద్దు అయిపోతున్నాం. అందరూ స్పందించాలి కదా. అందరికి బాధ్యత లేదా? అందరికి బాధ్యత ఉందిగా. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు అందరూ మాట్లాడాలా. అధర్మం జరిగినప్పుడు వాళ్ళని శిక్షించాలా. వాళ్ళ కోసం లేదు గవర్నమెంట్. న్యాయం అన్యాయాలు కూడా చూడాలా.